2025 మే 12న ఉన్నాం. గౌతమ్ బుద్ధుడు పుట్టిన నేల ఇది. సో గౌతమ్ బుద్ధుడు అనేక రకాలైనటువంటి సలహాలు సూచించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బుద్ధం శరణం గచ్చామి అంటాడు, ధర్మం శరణం గచ్చామి అంటాడు, సంఘం శరణం గచ్చామి అంటాడు. అనేక బౌద్ధ ధర్మాలు ఇక్కడ వరకు తెలియదు. అట్లలో నాగార్జున కొండ కూడా ఒకటి. ప్రపంచానికి శాంతికి త్రిచరణాలని ప్రతిపాదించాడు ఆయన. అదే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటారు. అందులోనే రాజ్యం ఉంది, అందులోనే ప్రజలు ఉన్నారు. సో ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఇవి జరుగుతూ ఉన్నాయి, కంటెస్ట్ జరుగుతూ ఉంది. మిస్ వరల్డ్ 72వ కంటెస్ట్ హైదరాబాద్ నగరం కేంద్రంగా. ఇందులో 120 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. సో వాళ్ళ రిప్రజెంటేటివ్కి సంబంధించి ఇప్పటికే కొన్ని మనం వీడియోస్ చెప్పినటువంటి చేద్దాం. ఇందులో భాగంగా నాగార్జున కొండని చూపించే ప్రయత్నం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని టూరిజం ప్యాకేజ్గా ముందుకెళ్తున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో నాగార్జున కొండకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏమైనా చూపించడం, దాన్ని పర్యాటక రంగంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఒకేసారి 110 దేశాల అందాల భామలు అంటే 120-110 దేశాలకు సంబంధించి అందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిస్ ఇండియాగా నందిని గుప్తా సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుప్రసిద్ధ నాగార్జున కొండ సమీపంలో నందికొండ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బుద్ధవనం నిర్మించింది. అవన్నీ వరల్డ్లో ఉన్నటువంటి అంటే వీటికి సంబంధించినటువంటి 150 ఛానల్స్, 3000 మంది మీడియా దీన్నంతా మిస్ వరల్డ్ పోర్టల్ని మే 10న స్టార్ట్ అయ్యి మే 31 జూన్ 2 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. దీనికి సంబంధించి ముందుకు వెళ్తా ఉన్నారు. సో విజయపూర్ కేంద్రంగా ఈక్ష్వాకులు పరిపాలించిన శ్రీపర్వత ప్రాంతంలో బుద్ధవనానికి స్థలం పురాణాల ప్రకారం అత్యంత ప్రాచీనం. ఈక్ష్వాకుల వశిష్ఠపుత్ర శ్రీ చాంతమరుడు 4వ పూలమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. తమ రాజధానిగా చేసుకున్నాడు. ప్రముఖ ఈక్ష్వాకుల్లో నలుగురు ఈక్ష్వాక ప్రముఖుల్లో శ్రీశాంతమరుడు అశ్వమేధం కూడా చేశాడు. ఈక్ష్వాకుల తర్వాత ప్రాంతాన్ని పల్లవులు పరిపాలన చేశారు. ప్రాచీన పల్లవులు అధ్యుడైన సింహవర్మ తన ప్రత్యర్థులైన కదంబులకు సాయం చేశారనే నెపంతో ఈక్ష్వాకుల వంశాన్ని తుదముట్టించి బౌద్ధ క్షేత్రాలను విజయపూర్ని ధ్వంసం చేశారు. కర్ణాటక కదంబ వంశం స్థాపకుడైన మయూరవ శర్మ ఈ శ్రీపర్వతాన్ని ఆక్రమించి సావరం చేసుకుని బృహద్వనులను జయించి పల్లవులతో యుద్ధం చేశాడు. తర్వాత పల్లవులతో సంధి చేసుకొని శ్రీపర్వతం వదిలి వెళ్ళాడు. ఈ ప్రాంతంలో తర్వాత విష్ణుకుండీలు స్వతంత్ర రాజ్యం స్థాపించి శాలివాహన శకం 370 నుంచి 570 వరకు పరిపాలన చేశారు. సో వీరు కులదైవం శ్రీపర్వత స్వామి అనే బుద్ధదేవుడు. కొంతకాలం తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల పాలనలోకి వచ్చింది. కాకతీయుల్లో పూలరాజు కుమారుడు బేతరాజు హనుమకొండలో శివాలయాన్ని నిర్మించారు. సో ఇది పరిస్థితి. 12వ తేదీన అంటే మే 12వ తేదీన ఈ నాగార్జున సాగర్ని విజిట్ చేస్తారు. అందరూ మిస్ వరల్డ్కి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ సుమారుగా 110 దేశాలకు సంబంధించిన రిప్రజెంటేషన్. దీనికి సంబంధించి భారత మిస్ ఇండియా నందిని గుప్తా దీనికి సారథ్యం వహిస్తూ ఉంది. సో ఆ విధంగా వాళ్ళు అక్కడ కొంతసేపు గడిపి దాన్ని టూరిజం ప్లేస్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీన చార్మినార్ని అందాల భామలో హెరిటేజ్లో వాక్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలని పరిచయం చేయటమే ఎజెండాగా ఇక్కడ ఉన్నదనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో ప్రజలారా, మిత్రులారా, సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో కార్యక్రమాలకు సంబంధించి ప్రపంచ సుందరులు నెక్లెస్ రోడ్లోని నీరా కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు. పోషకాల పౌరోజుగా గుర్తింపు పొందిన నీరా సేకరించి అంతర్జాతీయంగా తెలంగాణ నీరా ఉత్పత్తుల ప్రాధాన్యత అంటే దీనిలో ఆల్కహాల్ తీసి శీతలపానీయంగా స్ట్రెంథెన్ చేస్తున్నారు. సహజసిద్ధమైనటువంటి ఆల్కహాల్ లేని నీరా కేంద్రం దేశంలో కేవలం తెలంగాణలోనే ఉంది. ఈ నీరా తాగేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అంటే ఆల్కహాల్ లేకుండా ఉంటే ఇది ఎనర్జెటిక్ కిందకు వస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. సో వెనిజులా ముద్దుగుమ్మ, నీరా సేవించిన అందగత్తెల వెనిజులా ముద్దుగుమ్మ మరియా, హాండురస్ ముద్దుగుమ్మ పెవిల్లా, మ్యారీస్ ఎలిసా రమణ, ఇథియోపియా నుంచుడే రేజ్ అడ్వాన్స్, అర్జెంటీనా గాడ్వా లుఫే, కేమస్ దేవుల అందగత్తె, జింబాబ్వే కొట్ని తదితరులు నేరాన్ని సేవించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దాంతో పాటుగా ప్రపంచం గుర్తింపు పొందినటువంటి 2006లో బౌద్ధమత గురువు అయిన దలైలామా అమరావతిని కాలచక్ర యుగానికి తీసుకెళ్ళినటువంటి ఇది బోధి వృక్షాన్ని ఎన్నింటిని చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో ఈ వనంలో బుద్ధ చరిత్ర వనం, జాతక వనం, బోధిసత్వ పార్కు, ధ్యానవనం, స్తూపవనం, మహాస్తూపం, బుద్ధిజం టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, హాస్పిటాలిటీ,
వెల్నెస్ సెంటర్లో ఏర్పాటు చేశారు. వీటన్నింటిని చూపిస్తారు. దేశ విదేశాల నుంచి 40 ప్రసిద్ధ జాతక కథాశిల్పాలు, భారతదేశంతో పాటు దక్షిణ ఆసియాలో వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్తూపాలకు ఇక్కడ ఏర్పాటు చేశారు. సెట్టింగ్స్ పెట్టి 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతోనే బౌద్ధ స్తూపం, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించారు. 27 అడుగుల బౌద్ధ శిల్పం నుండి ప్రత్యేక బుద్ధుని అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో పార్కులు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో అమరావతి నిర్మించినటువంటి స్తూపం కొలతతోనే ఇక్కడ కూడా నిర్మాణం జరిగిందని తెలియజేస్తూ, సో ఇది బుద్ధుడు చరిత్ర వారసత్వాలకు సంబంధించి బౌద్ధం క్రీస్తు పూర్వం నుంచి పుట్టినప్పటికీ మతమైనప్పటికీ కూడా సో ఇది ప్రజలు ఆచరించడానికి కులాలకి మతాలకు అతీతంగా సో అనేక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈ భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తమైంది. ఆ విధంగా ముందుకు పోతున్నాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్మీ నాగేష్.